పంచాయతీ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు పరకల శాసనసభ్యులు పెద్దలు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు గ్రామానికి రావడం జరిగింది. ఎన్నికల ప్రచారం ముగింపు దశలో ఉన్న సందర్భంగా గ్రామంలో రోడ్ షో చేసి సుభాష్ బొమ్మ దగ్గర గ్రామ పంచాయతీ బొడ్ర దగ్గర సభ నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు జరిగిన అభివృద్ధి ఇంకా జరగాల్సిన అభివృద్ధిని కూడా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోపోగా వాటిని అంచెలంచెలుగా పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తారో అది తప్పకుండా చేసి చూపిస్తారు. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా నేను కూడా గ్రామానికి సంబంధించినటువంటి సొంత మేనిఫెస్టో పెట్టడం జరిగింది. నిన్నే లైవ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను. దానికి మీ మీడియా ద్వారా కూడా కట్టుబడి ఉంటానని, రాబోయే రోజుల్లో ఇండ్లు లేని వారికి ఇండ్లు, పింఛన్లు లేని వారికి పింఛన్లు, రేషన్ కార్డు లేని వారికి రేషన్లు, ఎన్ని సమస్యలు ఏమి ఉన్నా కూడా పరిష్కరించడం కోసం నాకు పై అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్న సందర్భంగా కూడా మా గ్రామంలో 12 మంది వార్డు సభ్యులు ఉన్నారు. ఆ వార్డు సభ్యులు కూడా చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. నా గెలుపు ఖాయం, వారి గెలుపు కూడా అంతే ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వార్డు మెంబర్లకి ఆ పరిధిలో ఉన్న సమస్యలు ఏది వచ్చినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆ వార్డు సభ్యుని నా స్వతహా నిర్ణయం కాకుండా వార్డు సభ్యులతో చర్చించి ఏ నిర్ణయం అయితే బాగుంటుంది, ఏ అభివృద్ధి అయితే బాగుంటుందో అనే ఉద్దేశంతో ముందు తీసుకుపోయి చర్చించి అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి సమస్యను పరిష్కరిస్తా. నిన్న మేనిఫెస్టో రూపంగా సోషల్ మీడియా చెప్పిన దానికి ప్రతి విషయానికి కట్టుబడి ఉంటా. మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా. ఎందుకంటే అభివృద్ధి కావాలన్నా ఏం కావాలన్నా అధికార పార్టీ సర్పంచ్ అయితేనే జరుగుతుంది. కాబట్టి అధికార పార్టీ సభ్యులు మాకు ఉన్నారు, ప్రభుత్వం మాకుంది. ఇక్కడ సర్పంచ్ కూడా అధికార పార్టీ సర్పంచ్ నేను గెలిచినట్లయితే మా వార్డు సభ్యుల ద్వారా ఏ హామీ అయినా మేమైతే ఇచ్చినామో ఆ హామీని తప్పకుండా నిర్వహిస్తామని మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ అభివృద్ధి జరగాలంటే నన్ను ప్రథమంగా మీరు చేయాల్సిన కర్తవ్యం ఒక్కొక్కరు ఒక 10 ఓట్లుగా తయారై 100 మందిగా 1000 మందిగా తయారై నా గెలుపు కోసం కృషి చేసి నా పానరు గుర్తుపై ఓటేసి మా వార్డు సభ్యులు కూడా వార్డుగా ఉన్న గుర్తుల మీద వారికి కూడా ఓటేసి మా వార్డు సభ్యులను సర్పంచ్గా మమ్మల్ని గెలిపించి మీరు పంపించినట్లయితే మీ అభివృద్ధి మేము చేసి చూపిస్తాం. ఇంతకుముందు జరిగిన దానికంటే రెట్టింపు చేసి మీ ఆశీర్వాదం పొంది మరోసారి ఎన్నికల ముందుకు వస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గుర్తుకే